bad. My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake, I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు అని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మేమందరము చాలా బాగున్నాము ఆ దేవుడి దయ వల్ల. ఇంకా ఈరోజుటి వీడియో వచ్చేసి ఏంటి అని అంటే సెకండ్ వీక్ వచ్చేసి సోమవారం నేను పూజ చేసుకుంటున్నాను. 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్నటి వీడియోకి అంటే సండే పెట్టినటువంటి వీడియోకి 1100 వ్యూస్ అయితే వచ్చాయి. అంటే 1100 స్టార్ట్అప్ ఏం కాదు, అంతకు ముందు ఆల్రెడీ చాలా వచ్చాయి. కాకపోతే నేను రీస్టార్ట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ నాకు అంత వ్యూస్ రావడం, అది కూడా లాంగ్ వీడియోకి అంత వ్యూస్ రావడం అనేది అదే ఫస్ట్ టైం అనమాట. సండే వ్యూవర్షిప్ అనేది చాలా ఉంది, అందుకే ట్రై చేస్తాను మంచి వీడియోనే సండే చేయడానికి. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ అంతా కూడా ఉపవాసము, సోమవారం కదా. ఈవినింగ్ వచ్చేసి ఇంకా 3కి అలా నా పని అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఆ రోజు మార్నింగ్ చేసినటువంటి వర్క్ అంతా కూడా మీకేం చూపించలేదు, ఎందుకంటే ఊరికే క్లీనింగ్ అని చూపించినా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అన్న ఉద్దేశానికి ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా ఏం చూపించలేదు. ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3కి అయితే ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. మా చిన్నోడిని కూడా రిషిని తీసుకొచ్చే అవసరం కూడా లేదు. ఆ రోజు ఇంకా స్టమక్ పెయిన్ అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట వాడు. ఇంకా నేను దేవుణ్ణి పార్థివ శివలింగాన్ని అయితే తయారు చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా సర్పము కూడా యాడ్ అయి ఉన్నట్టు శివలింగాన్ని అయితే తయారు చేసుకున్నాను. ఈసారి కొంచెం పచ్చకర్పూరము ఇంకా కొంచెం జవ్వాది పౌడర్ కూడా యాడ్ చేసి ఆ స్వామివారిని అయితే 100% మంచిగా తయారు చేసుకున్నాను. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే గోధుమ రవ్వతోనే యాజ్ యూజువల్, కాకపోతే సేమ్ రోస్ట్ అయిన తర్వాత నెయ్యిలో జవ గోధుమ రవ్వ తీసుకున్నాను. నెయ్యిలో రోస్ట్ అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది అది ఎలా అవుతుంది అని అంటే, బ్రౌనిష్ కలర్ నుంచి లైట్గా పఫ్ అయి చూస్తున్నారు కదా, కొంచెం వైట్గా అలా అవుతుందన్నమాట. ఈ విధంగా సేమ్ యాజ్ ఇలాగా అయితే అప్పుడు మంచిగా మనకు రోస్ట్ అయినట్టు అనమాట. దాన్ని మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసి ఇంకా దాంట్లో బెల్లం పౌడర్ కూడా, తురుముకున్న బెల్లాన్ని మనకు సరిపోయినంత కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసామంటే లడ్డూల్లాగా వస్తాయన్నమాట. ఇంకా అలా అయితే ఈసారి ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మా ఇంటి ముందు ఉన్నటువంటి మందారం చెట్టు బాగా వడలిపోయింది, మందారం పూలు రావడం లేదు. ఇంకా వేరే దగ్గర ఉంటే కోసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా అవి బిల్వదళాలు కూడా తీసుకొచ్చుకొని అయితే సిద్ధం చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఒక్క డ్రాగన్ ఫ్రూట్ ఒక హాఫ్ తిన్నానండి, అంతే. ఇంకా చాయ్ మా మెయిడ్ అక్క కూడా వచ్చేసింది. సరే కదా తనకు కూడా పోసేసి ఇంకా నేను కూడా తాగేద్దాము అన్నట్టు చాయ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా చాయ్తో పాటు సైమల్టేనియస్లీ ప్రసాదం కూడా చెప్పాను కదా, మిక్సీ పట్టుకొని దాంట్లో మనకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం, ఇంకా నేను చెప్పానంటే ఇది పౌడర్ అయితే అవ్వలేదు, అంటే నెయ్యిలో రోస్ట్ అయింది కదా, పౌడర్ అవ్వలేదు, కాకపోతే కొంచెం అలా గ్రాన్యూల్స్ లాగా ఉందన్నమాట, పంటికి తగులుతూ అలా ఉంది. దాంట్లో సరిపోయిను ఇంకా బెల్లం అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. కాకపోతే నేను ఇప్పుడు చేయలేదు, కొంచెం వేడిగా ఉంది, తర్వాత ప్రసాదం నైవేద్యం టైంలో అప్పటికప్పుడు చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా విశ్వక్సేనుడు వినాయకుడిని, నెక్స్ట్ గంగాదేవిని రెండు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పార్వతీదేవి ఆల్రెడీ శివయ్య పక్కనే ఉంటారు కదా, ఇంకా గంగాదేవి కూడా తయారు చేసుకొని అష్టోత్తరం చదువుకుంటున్నాను కాబట్టి ఎలాగూ వినాయకుడితో పాటు పసుపు గంగమ్మని కూడా తయారు చేసుకున్నాను అనమాట. పసుపు వినాయకుడు, పసుపు గంగమ్మని తయారు చేసుకున్నాను. ఇంకా పీఠం కోసం సపరేట్ ఏం చేయట్లేదండి, ఎందుకనంటే ఈసారి మా వారు నేను ఉండలేకపోతున్నాను అన్నారు.
సరే తన కోసం ఇంకా వచ్చేది ఆగేదైతే ఏం లేదు కదా, నాకు నేనే చేసుకోవడం కాబట్టి ఇంకా ఇద్దరం కూర్చునే పని లేదు, నేను దేవుడి రూమ్లోనే చేసేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా దేవుడి పటాల దగ్గరే మొత్తం కూడా నా ఆల్రెడీ పెట్టుకున్నటువంటి దీనికోసం సపరేట్గా పెట్టిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని మొత్తం పరిచేసుకొని ఇంకా సిద్ధమైతే చేసేసుకున్నాను. పూలు అవన్నీ కూడా మంచిగా అలంకరించేసుకొని ఒకటి హైట్ దీపారాధన కుందులు 2 ఉన్నాయి కదా, అవి ఇంకా చిన్నవి కూడా పెట్టుకొని మొత్తం కూడా సిద్ధం చేసుకొని అయితే ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వచ్చేసి మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఈ పూజ చేసుకునే విధానంలో ఏంటి అనంటే, యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవ్వడము అనేది ఒక లక్ నా ఉద్దేశం ప్రకారం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వచ్చేసి 2020లో 18 నుంచే నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, నేను ఒక అక్కని ఫాలో అయ్యేదాన్ని బాగా వ్లాగ్స్ చూసి. తను ఎవరో చెప్పొచ్చు కూడా. ఎందుకనంటే, మనము ఎవరినైతే చూసి మనకి ఇన్స్పైర్ అనిపించారో వాళ్ళని చెప్పుకోవడంలో తప్పులేదు కదా. ఎవరు అనంటే కళ్యాణి అక్క అన్నమాట. మన ఇంటి టిప్స్ కళ్యాణి అక్కని చాలా ఫాలో అయ్యేదాన్ని 2017, 18, 19 బాగా. సరే మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అప్పటి నుంచి నాకు ఇంకా మనీ వస్తాయి, రెవెన్యూ జనరేట్ అవుతుందన్న విషయం నిజంగా గాడ్ ప్రామిస్ తెలియదు. కానీ 2020లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసుకుందాము అనుకున్నాను, స్టార్ట్ చేశాను అనమాట. కాకపోతే కంటెంట్ విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఇంకా క్లారిటీ నాకే లేదు. అలా మొత్తానికైతే స్టార్టప్ చేశాను. 2-3 సార్లు మధ్యలో లీవ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను, అంతా బాగుంది. ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంతమంది ఉన్నారు అనే విషయం అనేది పక్కకు పెడితే, నేను ఆలోచించేది మనకి జెన్యూన్గా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ బేస్ మీదే ఆధారపడి ఉంటుంది మన వ్యూవర్షిప్ అనేది. ఏదున్నా కూడా ఫ్యూచర్ అంతా కూడా మన జెన్యున్ సబ్స్క్రైబర్స్ మీదే ఆధారపడి ఉంటుంది. వ్యూస్ కానీ, వాచ్ టైం కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, ఇంకా మనం క్లిక్ త్రూ రేట్ కానీ, ఏదున్నా కూడా మన సబ్స్క్రైబర్స్ మీదే ఆధారపడి ఉంటుంది. మన వాయిస్కి కానీ, మన వే ఆఫ్ టాకింగ్ కానీ, అది మనకి ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళు అర్థం చేసుకోవడం, మనల్ని ఎలా అర్థం చేసుకున్నారు అననే దాన్ని బట్టే అంతా కూడా ఆధారపడి ఉంటుంది. నాకు నియర్లీ 3000 సబ్స్క్రైబర్స్ అయితే రాబోతున్నారు. కానీ ఇంకా వ్యూవర్స్ అనేవాళ్ళు పెరగట్లేదు. కారణం ఏంటి అనంటే, నేను చేసిన పెద్ద మిస్టేక్, 2020లో ఛానల్ స్టార్ట్ చేస్తే 2021లో నేను ఛానల్ వాచ్ టైము ప్లస్ వ్యూవర్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్స్, ఇవన్నీ కూడా కౌంట్ అనేది నేను తెప్పించుకున్నాను అనమాట. ఆర్టిఫిషియల్గా తెప్పించుకున్నాను. అది నేను చేసిన పెద్ద మిస్టేక్. నాకు ఆ రోజుల్లో తెలవలేకపోయింది. ఎందుకు అనంటే, జస్ట్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు కదా, ఇంకా ఏముంది, మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఇంకా ఏముంటుంది, అది వచ్చేస్తారు కదా, తర్వాత అంతా వాళ్ళే వచ్చి చూస్తారు, వ్యూయర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉన్నారు కదా మనకి అని చెప్పేసి అలా ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఒక 2 years నుంచి ఎంత కష్టపడుతున్నాను ఈ వీడియోస్కి వ్యూస్ రాక అని చెప్పేసి అర్థమవుతోంది నాకే. ఎందుకు అనంటే, నేను ఇప్పుడు కొత్తగా 2006లో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు, కొత్తగా స్టార్టప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే, మీ ఓన్ కంటెంట్తో, మీ వే ఆఫ్ టాకింగ్తో, మీ నాలెడ్జ్తో, మీ సొంతంగా ఆలోచనలతో మాత్రమే చెయ్యండి. దానంతటికి అదే వస్తాయి. వాచ్ టైం 4,000 అవర్స్ వాచ్ టైం అనేది దానంతటికి అదే రావాలి. సబ్స్క్రైబర్స్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ వాళ్ళంతటికి వాళ్ళే రావాలి. వచ్చినప్పుడే మనకి ఫ్యూచర్ ఉంటుంది. యాజ్ ఏ యూట్యూబర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు 6 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. చాలా 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 ప్రాబ్లమాటిక్ అయిపోతుంది అనమాట. తర్వాత అది నేను రీసెంట్గా నాకు బ్రెయిన్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అది నేను మీతో షేర్ చేసుకోకపోవడం ఏంటి, తెలుసు కదా, నేను తెలిసి చెప్పకపోతే ప్రాబ్లం అవుతుంది చూసే వాళ్ళకి అన్న ఉద్దేశానికైతే చెప్తున్నాను అన్నమాట.
ఇంకా స్వామివారు చూశారు కదా, ఎంత దీపాల వెలుగులో చాలా 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 రమ్య మనోహరంగా ఉన్నారు. ఇంకా అంతా అయిపోయింది, నైట్ కంక్లూజన్ అయిపోయింది, పడుకున్నాం అనమాట. అస్సలు ఓపిక చేత కాలేదనమాట. పొయ్యి గట్టంతా క్లీన్ చేసుకోవడానికి చాలా నిస్సత్తు అనిపించింది. ఇంకా కొబ్బరి నీళ్ళు తాగేసి అయితే కొంచెం ఒక్క చపాతీ షుగర్తో నంచుకొని అయితే తిని పడుకున్నాను. ఎందుకు అనంటే ఉప్పు కారము తినకుండా ఉపవాసం చేస్తే మంచిది అని చెప్పేసి నేను విన్నాను. మరి మనకు చేతనైనంత కాలం అలా చేసుకుంటే బెటరే కదా, తర్వాత ఓపిక లేని రోజుల్లో మనం ఏం చేయలేము అని చెప్పేసి ఇంకా ఉప్పు కారం తినకుండా అయితే ఓన్లీ నైట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత ఓన్లీ 1 చపాతీ అయితే చేసుకొని తిని పడుకున్నాను. సాల్ట్ లేకుండా పంచదారతో తినేసి పడుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ చూసారు కదా, నా కౌంటర్ టాప్ ఇలా ఉంది. మొత్తం క్లీన్ చేసుకుని అదంతా అయ్యే వరకు నియర్లీ 7 అయితే అయిపోయిందనమాట. ఇంకా ఒక పక్క రైస్ పెట్టేశాను. కర్రీ వచ్చేసి టమాటా పన్నీర్ బటర్ మసాలా అయితే చేస్తున్నాను. చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంట్లో చేసుకునే చపాతీ ఇంకా బయట రెస్టారెంట్ నుంచి అయితే మా వారికి కానీ మా బాబుకి కానీ అస్సలు ఇష్టపడరు పన్నీర్ బటర్ మసాలా. ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా, పీసెస్ కూడా ఎక్కువగా వస్తాయి మనం చేసుకుంటే. అట్ ద సేమ్ టైం హైజీన్గా కూడా చేసుకుంటాం కదా. ఇంకా దానికోసం అయితే ప్రిపరేషన్ అనమాట. ఇంకా మార్నింగ్ పొయ్యిగట్టంతా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ అయితే పెట్టేశాను ఒక పక్క. ఇంకొక సైడ్ వచ్చేసి టమాటాస్ ఇంకా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను అనమాట. ఇవి కుక్కర్లో వేస్తున్నాను. నేను సాధారణంగా డైలీ బేసిస్లో మామూలుగా మూకుల్లో కొంచెం మగ్గిన తర్వాత నేను దాన్ని మిక్సీ చేసుకుంటాను. కానీ ఇప్పుడు టైం లేదని చెప్పేసి కుక్కర్లో మొత్తం కూడా మగ్గించుకున్నాను అనమాట. ఒక 1 విజిల్ పెట్టుకున్నాను. మంచిగా మనకి మగ్గిపోతాయి. ఇంకొంచెం పక్కకి పెట్టేసుకుంటే కూల్ డౌన్ అయిపోతాయి కదా, తర్వాత మనము మిక్సీ చేసుకోవచ్చు. కుక్కర్లో నేను చేసేటప్పుడు జస్ట్ ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేస్తాను, ఎందుకంటే అడుగు పట్టేయకుండా. ఒక 1 విజిల్ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే మనకు మంచిగా కూల్ డౌన్ అయిన తర్వాత మిక్సీ చేసుకోవచ్చు. ఇంకా 1 సైడ్ వచ్చేసి ఏంటంటే హాట్ వాటర్ అయితే పెట్టాను. ఈ పన్నీర్ మనకి ఎప్పుడు డ్యూ డేట్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే నేను హాట్ వాటర్లో సోక్ చేసి స్క్వీజ్ చేసి వాడుకుంటాను. ఎందుకంటే లైట్గా ఏమన్నా ఫంగస్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా ఇంకా మనకి కర్రీలో దాకా రాదు కదా అని చెప్పేసి అయితే నేను అట్లా హాట్ వాటర్లో వేసుకుంటాను. కర్రీకి కొంచెం టైం ఉంది అని చెప్పేసి అయితే నేను ఇంకా ఈ లోపు చపాతీ అయితే కాల్చేసుకొని హాట్ ప్యాక్లో అయితే పెట్టేసుకున్నాను. కర్రీ ప్రిపరేషన్ కోసం మళ్ళీ అదే కుక్కర్లో అయితే ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. బటర్ అయితే ప్రస్తుతానికి లేదు నా దగ్గర, అందువల్ల ఘీ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా, ఇంకా కొంచెం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసుకొని మనకి బబుల్స్ రావాలన్నమాట. ఆ బబుల్స్ వచ్చే స్టేజ్లో ఉప్పు, కారము, ఇంకా కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి టమాటో ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ సోర్నెస్ రాకుండా, నెక్స్ట్ ఇంకా తక్కువ అటు ఇటు కాకుండా బేస్ చేయడం కోసం షుగర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాల పౌడర్, గరం మసాలా కొంచెం, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక 10 మినిట్స్. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోవచ్చింది, ఇంకా విజిల్ పెడితే మళ్ళీ టైం సరిపోదు అని చెప్పేసి 10 మినిట్స్, మామూలుగా ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసి పక్కకు వదిలేశాను. ఆ తర్వాత మనము ఆల్రెడీ హాట్ వాటర్లో వేసుకున్నటువంటి పన్నీర్ ఉంది కదా, చూసారా అది ఎలా కట్టేసిందో పైన, అదంతా కూడా మొత్తం వంచేసుకొని ఇక్కడ నేను పన్నీర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అనేది కుక్కర్ మీద ఉంచేసుకున్నాం అనుకోండి, విజిల్ తీసేసి చాలా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేను కొత్తిమీర అయితే సపరేట్గా యాడ్ చేయట్లేదు. ఇది వచ్చేసి కసూరి మేతి వేసినప్పుడు కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ అనేది రెండిట్లో ఏది అని చెప్పేసి డామినేట్ అయిపోతుంది, కాబట్టి అది వేసినప్పుడు ఇది వేసినప్పుడు అది అవసరం లేదనమాట. ఇక్కడ కసూరి మేతి వేసాను. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి పాల మీగడే యాడ్ చేసుకున్నారు, వేరే ఎక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి పాల మీద మీగడని యాడ్ చేసుకొని ఇలా చేసుకున్నాను. యమ్మీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసేయండి. ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.